ఇది ఒక స్పెషల్‌గా, ఒక టేస్ట్‌గా, ఒక వెరైటీగా ఉంటదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితేనే కానీ ఇది నాకు చాలా ఇష్టమండి. ఏందబ్బా అన్నీ తింటా ఉంటది, అన్నీ ఇష్టమంటా ఉంటది అంటున్నారు గదా! అలా ఏమనుకోబాకండి. ఎందుకంటే నాకు ఇష్టంది మీకు పెడుతున్నాను వీడియోలు చూసి. చూడండి ఒకసారి ఇష్టమైతేనే తయారు చేసుకొని తినండి. కానీ ఇది ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? దీనికి కావాల్సిందండి మీ ఇష్టం చపాతీ అయినా పుల్కా అయినా ఏదైనా తీసుకోండి. తీసుకున్న తర్వాత అది చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అది మనం మిల్క్ పౌడర్ అంటారు కదా, మిల్క్ పౌడర్ ఏ మిల్క్ పౌడర్ అయినా పర్లేదండి. మీ అందుబాటులో ఉన్న మిల్క్ పౌడర్ వేసి అవి పెనం మీద పెట్టేసి మొత్తం ఆ చపాతీలు అంటే రొట్టెలో వేసేసి మొత్తం మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేయండి. మొత్తం దానికి ఒక స్వీట్నెస్గా బాగా టచ్ అవ్వాలి ఆ రొట్టెలకి. తర్వాత ఏంటంటే మనం హనీ అండి, హనీ దీనికి అంటే చక్కెర వేయబాకండి. ఎందుకంటే హనీలోనే స్వీట్నెస్ ఉంటుంది. అంటే మిల్క్ పౌడర్ కూడా స్వీట్నెస్ ఉంటుందండి, అందులో చెప్తున్నాను. ఏదో ఒకటి వేయించుకోండి, హనీ అయినా చక్కెర అయినా, రెండు వేయబాకండి. రెండిట్లో ఆప్షన్ ఒకటే మీకు ఏదైనా కూడా. తర్వాత ఏంటంటే నేను హనీ వేస్తున్నానండి. హనీ వేసి బాగా మిక్స్ చేసేసాను. అంటే ఆల్రెడీ హీట్ ఉంది, హీట్ పెట్టాలి. హీట్ పెడితే హనీకి ఆ మిల్క్ పౌడర్కి ఆ రొట్టెకి మొత్తం మిక్సీ బాగా టచ్ అవుతుంది. టచ్ అయిన తర్వాత ఆ రొట్టెలోకి స్వీట్నెస్ అనేది పోతుందండి. నేను బటర్ వేసాను కదా, మీ ఇష్టం బటర్ అయినా వేయచ్చు, ఏదైనా వేసుకోవచ్చండి. కానీ ఘీ అయినా వేయచ్చండి, మీకు అందుబాటులో ఏదైనా ఉంటే. చూడండి ఎలా ఉందో. ఇలాగ మొత్తం మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో ఏంటంటే నువ్వులండి, నువ్వులు వేసాను. అంటే నువ్వులు చాలా రకాలు ఉంటాయండి, మీ అందుబాటులో ఏ నువ్వులైనా వేయచ్చు. నేనంటే ఇక్కడ వైట్ నువ్వులు వేసాను. నువ్వులు వేసేసి మొత్తం రెడీ చేసేస్తాను. చూడండి తింటా ఉంటే ఎలా ఉందంటే సూపర్ టేస్ట్ ఉందండి. నా ఛానల్ కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.